జపాన్లోని టోక్యోలో రష్మిక మందన్నకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఒక అవార్డు ఈవెంట్లో పాల్గొనేందుకు జపాన్లో అడుగుపెట్టారు. పుష్ప ది రైజ్ చిత్రంలో శ్రీవల్లి పాత్రతో ప్రేక్షకులను అలరించిన రష్మిక తాజాగా మిలాన్లో గడిపినటువంటి సమయాన్ని సోషల్ మీడియాలో కొత్త వీడియో ద్వారా చూపించారు. ఇది చూసిన అందరూ శ్రీవల్లి క్రేజ్ అదరహో అంటున్నారు. ఇటీవల ఫిబ్రవరి 21 జరిగిన మిలాన్ ఫ్యాషన్ వీక్లో తన అంతర్జాతీయ మోడలింగ్ అరంగేట్రాన్ని హైలైట్స్ కలిగిన వీడియోను రష్మిక గురువారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక ఈరోజు టోక్యో చేరుకున్న ఆమె వెంటనే తన హోటల్ గది నుంచి తీసుకున్న సెల్ఫీని పోస్ట్ చేశారు. తరచూ తన ప్రయాణాల గురించి పోస్ట్ చేస్తూ ఫోటోలు, సెల్ఫీలు పోస్ట్ చేయడం రష్మికకు అలవాటు. 2024 మార్చి 2న జపాన్ రాజధాని టోక్యోలో జరగనున్నటువంటి క్రంచీ రోల్ యానిమే అవార్డ్స్ ఈవెంట్ జరగనుంది. చలో, గీతా గోవిందం వంటి బ్లాక్ బస్టర్స్లో యూత్లో విపరీతమైనటువంటి క్రేజ్ తెచ్చుకున్న రష్మిక మందన్న ఎప్పటికప్పుడు విభిన్నమైనటువంటి పాత్రలను ఎంచుకుంటూ వచ్చారు. గత 2-3 ఏళ్లలో ఆమె నటించిన సినిమాలు చూస్తే పుష్ప, సీతారామం, యానిమల్ ఇలా ఒకదానికి ఒకటి సంబంధం లేని పాత్రలతో అద్భుతంగా నటించి శభాష్ అనిపించుకున్నారు. కాగా యానిమల్ సినిమా నటనకు గాను రష్మికకు ఫిల్మ్ ఫేర్ అవార్డు రాకపోవడం తనను ఆశ్చర్యపరిచిందని దర్శకుడు సందీప్ రెడ్డి వంగ అన్నారు. ఇక రష్మిక నటించే తదుపరి సినిమాల విషయానికి వస్తే పుష్ప 2, ద రూల్, రెయిన్బో, ది గర్ల్ ఫ్రెండ్ అనేటువంటి 3 తెలుగు చిత్రాలు నటించనున్నారు. కాగా బాలీవుడ్ హిస్టారికల్ డ్రామా చావాలో కూడా విక్కీ కౌశల్ సరసన రష్మిక నటించనున్నారు. పైన చెప్పుకున్న విధంగా మార్చి 2న జరిగినటువంటి క్రంచీ రోల్ యానిమే అవార్డ్స్ 8వ ఎడిషన్లో పాల్గొనేందుకు ఆమె ఇటీవల టోక్యోలో అడుగుపెట్టారు. మరి రష్మిక మందన్నకు జపాన్ ప్రజలు ఘన స్వాగతం పలకడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.